జై శ్రీమన్నారాయణ్. ఫ్రెండ్స్, మనం యోగా చేయటం వల్ల ఒక ఫేస్కే కాదు, ఎంటైర్ టు వెంట్రుకల దగ్గర నుంచి కాలి బొటనవేలు ఎండింగ్ వరకు కూడా నిత్య యవ్వనంగా ఉండవచ్చు, హెల్తీగా ఉండవచ్చు. బికాస్ ఆఫ్ ఎందుకంటే అది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది యోగా చేయటం వల్ల. ఫేస్ గ్లో ఉంటుంది, అన్నిట్లోనూ గ్లో ఉంటుంది, మంచి ఆల్ పార్ట్స్ ఫ్రెష్గా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్, పారే ఏటిలో అంటే పారే నీరులో ఎప్పుడూ కల్మషం ఉండదు. కల్మషం అంటే దోషాలు ఉండవు. అంటే నాచుపట్టడం కానీ వేరేగా పాడైపోయిన నీరు అంటూ ఉండదన్నమాట. శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుందన్నమాట, స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందన్నమాట. పారే నీటిలో ఏ విధంగా ఉంటుందో నిత్యం యోగా చేయటం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ కూడా అలాగే జరిగి మన శరీరం అతి పవిత్రంగా, మంగళకరంగా, శుభ్రంగా ఉంటుంది. పాడైపోకుండా ఉంటాయి పార్ట్స్ అన్నీ. ఇంతే. ఓకేనా ఫ్రెండ్స్, యోగా చాలా ఉత్తమమైనది. నేనైతే బాడీ బిల్డింగ్కి వాటి ప్రియారిటీ ప్రిఫర్ చేయను. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది టూ డేంజర్. అది 100% టూ డేంజర్. అంటే ఒక 40-50 వచ్చేంత వరకు కూడా మంచి కట్స్ తిరిగిపోయి బాగా చేయొచ్చు. కండలు తిరిగిపోయి అంటే అది లుక్ లైక్ వెరీ నైస్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ చేయకపోతే, ఈ డంబుల్స్ ఇవి చేయకపోతే, బాడీ బిల్డింగ్ వెళ్ళకపోతే మన శరీరంలో పార్ట్స్ అన్నీ కూడా గాలి తీసిన బుడగా ఎలా తగ్గిపోతూ ఉంటుందో, అదే బెలూన్ ఎలా తగ్గిపోతూ ఉంటుందో అలా మన శరీరంలో కూడా గాలి తగ్గిపోతూ ఆ కట్స్ అన్నీ ఇలా తగ్గిపోతూ ముసలితనం గమనం వచ్చేస్తుంది. కమ్స్ టు ఎర్లీగా ఓల్డ్ ఏజ్. అందుకని బాడీ బిల్డింగ్కి వెళ్ళొద్దు. నేను చెప్పేది నా వెల్విషర్స్కి మాత్రం వేరే అనుకోవద్దు. మీ ఇష్టం, మీ సెల్ఫ్గా. నేనైతే దానికి ప్రయారిటీ ఇవ్వను. ఇంట్లోనే డిప్స్ కొట్టుకోవచ్చు. నేను చేస్తాను, అలా చేసుకోండి. ఎందుకంటే హార్డ్గా ఐరన్తో చేస్తే వస్తాయి అవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటివి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సారీ, ఎవరిని ఇబ్బంది పెట్టాలనిపించట్లేదు. ఇబ్బంది పెట్టాలని నేను చెప్పలేదు. ఇందులో మర్మాన్ని చెప్పాను. మర్మము అది ఎర్లీగా ఓల్డ్ ఏజ్ వస్తుంది. యోగా రానివ్వదు. దీంతోపాటు మంచి జ్ఞానం ఉంటుంది. మంచి సప్తగుణాలు, మనలో ఉన్న రజో తమో గుణాలని మ్యాక్సిమం అది కంట్రోల్ చేసేసి వైరాగ్య, జ్ఞాన, దైవాలు ఆ కోణంలో తీసుకెళ్తుంది యోగా అనేది. దానికి ఇష్టం యోగా అంటే. మనలో ఉన్న షట్చక్రాలు చాలా ఇష్టం. వాటికి ఇష్టం చేస్తే దానికి ఇష్టం మనకు పెడుతుంది అనమాట, మనకి దారి చూపిస్తుంది. అది ఓకే ఫ్రెండ్స్.